అదృష్టాన్ని నమ్ముకున్నాడు కష్టాలు పాలవుతాడు, కష్టాన్ని నమ్ముకున్నాడు అదృష్టవంతుడు అవుతాడు. కానీ నేను రెండింటిని నమ్ముకోను, నన్ను నేను నమ్ముకుంటా. హాయ్ నే హాయ్ చెప్తానంటాడు పెద్ద తోపా. మన కాలేజ్ సీనియర్ రా అన్నయ్య. సరా నువ్వేను హీరో అనుకుంటున్నావా? క్లాస్కి రా. వస్తున్నాను సార్. అపడ్రా. నన్ను కొడతాడు నువ్వు. కొడతాను రా. ఏం పీకుతాడా? ఎందుకు కొట్టారు మై నిన్ను? లాస్ట్ మండే నువ్వు రాలేదు కదరా, కాలేజీలో ఎలక్షన్స్ అనౌన్స్ చేశారు, నామినేషన్ వేద్దాం అన్నందుకే కొట్టారా. అరే అర్జున్, అరే లెఫ్ట్లో చూడు, లెఫ్ట్లో చూడు. ఎప్పుడు చూసినా ఫోన్ లేని రా. ఫోన్ లేకుండా ఉండబోయ్. రే నేను గొడవపడ్డాడు కదా, వాళ్ళ ఫ్రెండ్ వస్తున్నాడు, గొడవపడ్డాను అనుకుంటా. అవునరా వాడే. ఏంటి రైట్ వచ్చావు? ఎరా నామినేషన్ చేస్తే కూడా ఇస్తారండి? సరే అలా అయితే ఇప్పుడు నేను వేస్తున్నాను నామినేషన్స్. ఏం పీక్కుండా పీక్కు. నేను ఏదన్నావు ఏంటి? టైం వచ్చినప్పుడు చూపిస్తావా? ప్రతి ఒక్కరు టైం వచ్చినప్పుడు చూపిస్తాను అనుకునేవాడే, కానీ ఏదైనా చూపించాలంటే టైంతో పనే ఉంది. గట్స్ ఉంటే చాలు. కానీ ఏంటి మన మీద నామినేషన్ ఎత్తాడు? వచ్చారా? నా మీద గెలుస్తాడు వాడు. గెలుస్తా, గెలిచి చూపిస్తా. నీకు విషయం చెప్పాలి మాయా, నిన్ను కొట్టిన విషయంలో నాకు చాలా బాధ కలిగి నామినేషన్ వేసేసాను రా. నామినేషన్ ఎందుకు వేసారా? నేను నామినేషన్ వేద్దాం అంటేనే కొట్టారు, నువ్వు డైరెక్ట్గా నామినేషన్ వేస్తావు. నిన్నేం చేస్తారో ఆలోచించు. వాళ్ళు ఏం చేయగలరు ఆలోచించావు, కానీ నేను ఏం చేయగలను ఆలోచించావా? ఎలాగో నామినేషన్ వేస్తావు కదరా, ఎలక్షన్ పనులు మొదలెడదామా? సరే మా అయితే మన సింబల్ని ఏం ఆలోచించి అయితే. నువ్వేమనుకోకపోతే నేను నామినేషన్ వేస్తే పార్టీ సింబల్ హార్స్ పెడదాం అనుకున్నాను. ఓకే మాయా, బాగున్నట్టు ఉంది కదా, ఫిక్స్ చేద్దాం అయితే. అర్జున్ గడ్ పార్టీ సింబల్ గుర్రం అంటారా, మరి మనం ఏం పెడదాం? గుర్రమా? పద రైడింగ్ చేద్దాం. అయితే మన పార్టీ సింబల్ హార్స్ పెడదాం రా. రే హార్స్ అన్న గుర్రం అన్న ఒకటేరా ఎర్రి పప్ప. రే అలా కాదురా,
మన పార్టీ సింబల్ ఏం పెట్టినా వైలెంట్గా ఉండాలి. నువ్వు చెప్పు. మన పార్టీ సింబలా? అయితే మన పార్టీ సింబల్ బుల్. రే ఇది బాగుందిరా. రే మన ఆర్డర్ పాంప్లెట్ కోసం ఫోటో తీరా. రారా మామ ఒక మంచి పోజు. రే ఒక్క నిమిషం ఉండరా. ఇప్పుడు తీ. బ్రో ఈసారి ఎలక్షన్స్లో మేము నామినేషన్ వేసాం బ్రో, మీరు కొంచెం సపోర్ట్ చేయాలి. మనం చూస్తే పాంప్లెట్లో తీసుకోవట్లేదు, మన మీద ఏం గెలుస్తారు వీళ్ళు. ఇలా అయితే కష్టమయ్యా. ప్రతి ఒక్కడు ఆ రగ్గుగని చూసి భయపడతారేంట్రా? ఫస్ట్ మనం ఆ రగ్గుగడి మీద ఉన్న భయం పోగొట్టాలరా. అవునరా, మనం ప్రతి షాట్కి వెళ్ళి మన పాంప్లెట్లు కూడా అంటించాలి. పద ఆ పని చేద్దాం. చిన్న అనౌన్స్మెంట్ ఫ్రెండ్స్. అందరూనండి, నా పేరు అర్జున్. ఈసారి ఎలక్షన్స్లో రఘుకి ఆపోజిట్లో నామినేషన్ వేశాను. మీరు ఆ రఘుని చూసి ఎందుకు భయపడతారో నాకు అర్థం కావట్లా. ఎలక్షన్స్ అంటే మీకు నచ్చిన ఎక్కించుకోవడం, అంతేకాని ఒకరు భయపడి ఓటేయడం కాదు. అలాంటి నాకు ఓటేయమని చెప్పను. మీకు నచ్చినట్టు ఓటేయండి, భయపడకుండా వేయండి. నాకు తోసిన చెప్పాను, మీకు నచ్చిన చేయండి. పదరా అది కూడా అంటిపోయింది. పద. ఈడు తిరగరు కానీ మనల్ని తిప్పుతాడు రా. అది చూడు. చా అసలు ఇదంతా వీడి వల్ల వచ్చిందిరా. రే మనోడిది అంటీరా. గమ్మీదిరా. గమ్ముద్దులే మామూలుగా అంటించే. రేపే పోలింగ్ డే. అర్జున్ గడ్ పనులు టకటక చేస్తున్నాడు. ఇలా ఉంటే మనం నెగ్గలేం. ఆడ అసలు పోలింగ్ వస్తేనే కదరా సాయంత్రం గ్రౌండ్లో సెట్ చేశా. సాయంత్రం అందరూ కలిసారా వైట్ షర్ట్ మ్యాచ్. ఆ రఘుగడు ఆపరా బాబు, ఆ గంటగడి గురించి ఇప్పుడు ఎందుకులే కానీ, ఏంటి మధ్య జిమ్కి వస్తున్నావు? మీరు అవడం వల్లండి. నాకు వాళ్ళు పడతారా బాబు? నీకంటే బాడీ ఉంది, నీకు పడతారు. ఆపరా బాబు, ఇంకా బాగుంది. జిమ్ ఏంటమ్మా ఈరోజు ఇంత ఖాళీగా ఉంది? నువ్వు జిమ్కి వెళ్ళు, నేను వాష్రూమ్కి వెళ్ళి వస్తాను. సరే మేము ఫాస్ట్గా రా. ధరమ్మ ట్రైసెప్ చేయి. చేతులు కట్టేసుకోవడం కాదురా, దమ్ముంటే కట్లు ఇవ్వండి చూసుకుందాం. అచ్చా కట్లిప్పుడు ఏదో పీకుదానంట, పోయిప్పరా. రేయ్ దా.
ఇప్పుడు ఏం చేయాలరా? అర్జున్, రే అర్జున్, రే అర్జున్, రే అర్జున్, ఏమైందిరా? రే అర్జున్ లెగరా, రే అర్జున్, రే ఏమైందిరా? రే లెగరా, రే మహా లెగరా, రే రే అరే లెగరా, రే అర్జున్ లెగరా, రే రే అరే లెగరా, రే అర్జున్ లెగరా, రే. ఈ టైంలో హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఎవరు? ఈ ఫోన్లో బ్యాలెన్స్ కూడా లేదు. రే అర్జున్ వాటర్ తాగరా, రే అర్జున్, రే అర్జున్ పైకి లేగరా, రే అర్జున్ లేగరా. అరే ఏమైందిరా? రే హాస్పిటల్కి వెళ్దాం పదరా. అరే ఎందుకురా పడుకోరా అర్జున్? ఈరోజు రిజల్ట్ డే కదరా, కాలేజ్కి వెళ్దాం పద. ఈ దెబ్బలతో కాలేజీకి ఎలా వెళ్తావురా? వెళ్ళాలరా ఖచ్చితంగా. అరే అర్జున్, ఎన్ని రోజులకి వచ్చిండ్రా కాలేజ్కి? అది దెబ్బలేంట్రా? ఏం లేదురా. అదేంట్రా అంతలా కనబడుతుంటే దెబ్బలు ఏం లేదంటావు? సరే రా, ఎలక్షన్ మీటింగ్ చేసిన పద వెళ్దాం. సరే పద. సో గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో ఈసారి ఎలక్షన్ జరిగిన రిజల్ట్స్ని అనౌన్స్ చేయబోతున్నాం. ఇప్పుడు సో ఈసారి ఎలక్షన్లో హైయెస్ట్ అసోసియేషన్ టీం విన్ అయింది. గెలిచిన అసోసియేషన్ టీం గురించి మన ప్రిన్సిపల్ సార్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గుడ్ మార్నింగ్ టు ఆల్. ముందుగా ఈ ఎలక్షన్ సక్రమంగా కొనసాగించిన మన ఎలక్షన్ టీంకి నా ధన్యవాదాలు. మన అసోసియేషన్ పార్టీ అధినేత అర్జున్ని నేను అభినందిస్తున్నాను.
గెలిపించిన మన మిత్రులందరికీ నా ధన్యవాదాలు. అలాగే స్టేజ్ పైన ఉన్న ప్రిన్సిపల్ సార్కి, ఫ్యాకల్టీకి నా ధన్యవాదాలు. ఈ గెలుపు నా ఒక్కడి గెలుపు కాదు, మనందరి గెలుపు. నేను గెలవడానికి కారణం నా ఫ్రెండ్ అఖిలే. నాకు ఎవరు లేరనుకునే సమయంలోనే అఖిల్ నాకు చాలా తోడుగా ఉన్నాడు. మీరందరూ ఒప్పుకుంటే నీ గెలుపుని అఖిల్కే ఇద్దాం అనుకుంటున్నాను. మీ అందరి ఆధ్వర్యంలో అఖిల్ని స్టేజ్ పైకి రావాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ ఓకేనా? హలో, అవునా? చా, ఆ కృష్ణగాడు మనకు మోసం చేసి ఇప్పుడు వాళ్ళ పార్టీలో కలిసిపోయాడంట్రా. నేనే పంపించా. ఎందుకురా? తెలిసిందే కదరా, కాలేజీలో ఈ 3 నెలలు ఎలక్షన్స్లో ఏ గొడవ జరగకుండా ఉంటేనే వాడు ప్రెసిడెంట్ కింద ఉంటాడు. ఒకవేళ అయితే వాడు ప్రెసిడెంట్ నుంచి దిగిపోతాడు. అప్పుడు రఘుగాడు ప్రెసిడెంట్ అవుతాడు.